మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా ఉండడం, మంచి షేర్లు కొనాలంటే ₹1000 అవసరం కావడం వల్ల చాలా మంది వెనక్కి తగ్గుతుంటారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా సిప్ విధానంలో చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండడంతో సాధారణ ప్రజల్లో దీనిపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటి వరకు సిప్ అంటే నెలకు 500 లేదా ₹1000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల 100, 200 సిప్ పథకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మరో అడుగు ముందుకేసి రోజానా సిప్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే రోజువారీగా కేవలం ₹10తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. అంటే ప్రతిరోజు ఒక చిన్న మొత్తాన్ని పెట్టి దీర్ఘకాలంలో పెద్ద సంపదను నిర్మించుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఇందులో కనీసం 2 పథకాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. 2 స్కీమ్స్ లో కలిపి రోజుకు కనీసం ₹20 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడిపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అవసరాన్ని బట్టి ఎక్కువ మొత్తాలను కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం 2 పథకాల నుంచి గరిష్టంగా 10 పథకాల వరకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇందులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, గోల్డ్ ఫండ్, మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ వంటి పలు ఆప్షన్లు ఉన్నాయి. ఈ కొత్త విధానం ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి, రోజువారీ కూలీలు, మహిళలు, విద్యార్థులు, తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపయోగకరంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తాలను ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలతోనే పెట్టుబడి అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రోజువారీ పెట్టుబడి పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. అంటే మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో వివిధ ధరల వద్ద యూనిట్లు కొనుగోలవుతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో పెట్టుబడులపై సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు పెట్టుబడి కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. కాలక్రమేణా చిన్న మొత్తాలు కూడా పెద్ద సంపదగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మార్కెట్కు అనుసంధానమై ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవడం అవసరం. మొత్తానికి రోజుకు టీ లేదా కాఫీకి ఖర్చయ్యే ₹10 నుంచి ₹20తోనే పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి క్రమశిక్షణతో కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది.